మే 19 దేవుని వాగ్దానం. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. రోమా 12:11. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ పునరుద్ధాన ఆశీర్వాదాలు దేవుడు మీకు కలగచేయాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనము మరొక నూతనమైనటువంటి పునరుద్ధాన దినము, మరి విశేషంగా పెంతెకోస్తు ఆదివారంలోనికి రావటానికి దేవుడు చక్కటి సమయాన్ని, సందర్భాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, పెంతెకోస్తు పండుగ ఎంతో శ్రేష్టమైన పండుగగా మన యొక్క జీవితాలలో ప్రతి ఒక్క కుటుంబంలో, విశేషించి సంఘ చరిత్రలో ఎంతో ప్రఖ్యాతను సంతరించుకున్న ఒక సందర్భం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చిన రోజుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాంటి విశేషమైనటువంటి దినమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయనను సేవించేటువంటి వారు, ఆయనను గొప్పగా ఆరాధించాలి అనుకునేటువంటి వారి జీవితాలలో ఎప్పుడు కూడా ఆసక్తి తగ్గిపోకూడదు. కొద్దిపాటి సమయానికి చాలా ఉత్సాహంగా జరిగించి తిరిగి పరిస్థితులను బట్టి ఆయనను సేవించటంలో మాంద్యులుగా మనం ఉండకూడదు అని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. ఈ రోజుల్లో భక్తి ఏమైపోయిందంటే చాలా ప్రొఫెషనల్గా, మరి విశేషంగా కమర్షియల్గా మారిపోవడం మనం గమనిస్తున్నాం. ఆ విధమైనటువంటి భక్తి ఆరాధన ఏమాత్రమూ సరికాదు. మనమందరం కూడా దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆసక్తిగా ఆరాధించే వారంగా ఉండాలి. మాంద్యులుగా మనం ఉండకూడదు. తీవ్రత కలిగి ఆత్మలో మనము బలము పొందుకున్న వారంగా దేవుణ్ణి ఆరాధించాలి. అలా ఆరాధించగలిగేటువంటి స్థాయిలోనికి మనం వెళ్ళినప్పుడు దేవుని యందు మనం పరిపూర్ణమైనటువంటి విశ్వాసము పొందుకుంటాం. ఆయనతో సత్సంబంధాన్ని కలిగి మనం ముందుకు వెళతాం. అలాంటి మంచి సంబంధాలు పొందుకున్నప్పుడు నీవు కోరున్నది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రియ విశ్వాసి, దేవుని యొక్క చెంతన, దేవునిలో నిన్ను నీవు బలపరుచుకొని ఆయనతో ముందుకు వెళ్ళుటకు ప్రభువు మీకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. ఈ పెంతెకోస్తు ఆదివారం బిడలకు ఆశీర్వాదకరమైన ఆదివారంగా ఉంచండి. ప్రభువా, బిడలు ఆత్మయందు తీవ్రత కలిగి ఆసక్తిలో మాంద్యులు కాకుండా నిన్ను స్తుతించి సేవించే ధన్యత బిడలకు దయచేయండి. ఈరోజు వారి ప్రయాణాల్లో, పనులలో బిడలకు మీరు తోడుగా ఉండండి. ఎక్కడెక్కడ ఆరాధన జరుగుతున్నాయో ప్రతి స్థలమందు నీ కాపుదల నీ బిడలకు దయచేయండి. మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.